ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమ. ఓం భక్తులకు నమస్కారం. ఆ ఏకైక భగవంతుడు పరంజ్యోతి భూమి మీద అమ్మ భగవాన్ రూపంలో ఉన్నారు. కలియుగం అంతం చేసి స్వర్ణయుగం స్థాపనకు కృషి చేస్తున్నారు. ఆయన జ్ఞానాన్ని ఎంతోమందికి భక్తులకు, దాసాజులకు, సేవకులకు అందజేస్తున్నారు. అదే కాకుండా మనుషులకు కావలసిన కోరికలు, వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారు. ప్రాసెస్ల ద్వారా వాళ్ళలో ఉన్న చెడు గుణాలు, చెడు సంస్కారాలు తీసే మంచి సంస్కారాలు పెడుతున్నారు. మరి ఈరోజు బామ్మ భగవాన్ చెప్పిన ఒక జ్ఞానంలో ఒక జ్ఞానం తెలుసుకుందాం. అదే జీవితం యొక్క ఉద్దేశ్యం, తర్వాత స్వధర్మం, వాటి గురించి తెలుసుకుందాం. జీవితం యొక్క ఉద్దేశం ఏమిటంటే ముక్తి పొంది మోక్షం పొంది ఉత్తమ లోకాలకు వెళ్ళడం. అంటే మన భూలోకం మధ్యలో ఉంది, పైన ఉత్తమ లోకాలు, కింద అధమ లోకాలు ఉన్నాయి. మోక్షం పొందడం అంటే ఉత్తమ లోకాలకు వెళ్ళడం, తిరిగి భూలోకం కానీ అధమ లోకాలకు కానీ రాకుండా ఉండడం. ఇది జీవితం యొక్క ప్రతి మనిషి యొక్క జీవితం యొక్క ఉద్దేశం. అదేవిధంగా స్వధర్మం అంటే తన సొంత ధర్మాన్ని నిర్వర్తించడం. ఆయన మనకి కట్టెలు కొట్టుకున్నవాడు కానీ, కార్పెంటర్ కానీ, చెప్పులు కుట్టుకునేవాడు కానీ, ఇలాంటి బార్బర్ కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ, ఎవరైనా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించడం స్వధర్మం. ఆ ధర్మం అనేది వాళ్ళు జాయ్తో, ఆనందంతో నిర్వర్తించాలి. దీన్ని ఒకసారి భగవాను తమిళనాడులో వెళ్తూ ఉంటే ఒక విలేజ్లో ఒక కుండల వ్యాపారి కనిపించాడు. ఆ కుండల వ్యాపారి అనర్గళంగా మంచి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఆయనకి డౌట్ వచ్చి, నువ్వు ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నావు కదా, ఎక్కడ చదువుకున్నావు, ఏం చదువుకున్నావు అంటే, నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను అన్నాను. మరి అలాంటప్పుడు ఈ మారుమూలకు వచ్చి కుండలు ఎందుకు తయారు చేసుకుంటున్నావు అంటే, ఆయన చెప్పాడు, మాది పంజాబు, మా ఫాదర్ మదరు నన్ను ఆక్స్ఫర్డ్లో చదివించి మంచి ఉద్యోగం చేసి ఫారెన్లో సెటిల్ అవుదామని వాళ్ళ ఉద్దేశం. కానీ చదువుకున్న తర్వాత నాకు స్వధర్మం ఏంటి తెలుసుకోవాలని ఉంది. నేను చాలా చోట్ల తిరిగి ఆఖరికి నేను కనుక్కున్నది ఏంటంటే కుండలు చేయడంలో నాకు ఎంతో ఆనందం ఉంటుంది అని చెప్పి, అక్కడ వాళ్ళకి తెలియకుండా ఇక్కడ సౌత్ ఇండియాలో మారుమూల గ్రామానికి వచ్చి నేను చేసుకుంటున్నాను అని చెప్పారు. అప్పుడు భగవాన్ కూడా ఆయన మాటల్లో వింటే ఆయనకి ముక్తి వచ్చింది, ఎన్లైట్మెంట్ వచ్చిందని కూడా తెలుసుకున్నారు. తర్వాత కొద్ది రోజులకి భగవాను మళ్ళీ ఆ ఊరెళ్ళి ఆయన ఏం చేస్తున్నారని చూస్తే ఆయన అప్పటికి తనకి చాలామంది తోటి బాయ్స్ని అందరినీ ఒక గ్రూప్గా చేసుకొని తన కుండల్ని ప్రపంచంలో అన్ని మూలలకు కూడా ఎక్స్పోర్ట్ చేయగలిగే సామర్థ్యం సంపాదించాడు. దాంట్లో ఆనందము, దాంట్లో డబ్బు అంతా గడించాడు. ఈ విధంగా మనం చేసే స్వధర్మం మనకి ఎంజాయ్మెంట్ ఇవ్వాలి. అలా ఎంజాయ్మెంట్ ఇచ్చింది అయితే స్వధర్మం. ఒకవేళ స్వధర్మం మనకి తెలీదు అంటే భగవంతుడితో బాంధవ్యం పెట్టుకోవాలి. భగవంతుడితో బాంధవ్యం తండ్రిగా కానీ, గురువుగా కానీ, ఫ్రెండ్గా కానీ, అన్నగా కానీ పెట్టుకోవాలి. అదే ఫిమేల్ గాడ్తో అయితే తల్లిగా కానీ, అక్కగా కానీ, చెల్లిగా కానీ, వదినగా కానీ, కూతురుగా కానీ బంధం పెట్టి పిలుస్తూ మనం ప్రే చేస్తూ ఉండాలి. చేస్తే ఆ బంధం ఉంటే భగవంతుడు మనం చేస్తున్న స్వధర్మం అది కరెక్టా అవునా కాదా అని తెలియజేస్తారు. ఒకవేళ కరెక్ట్ అయితే కొంతమందికి జాయ్ ఉండదు. ఆ జాయ్ లేకపోతే జాయ్ కూడా ఇస్తారనమాట. అంటే ముక్తిని ప్రసాదించి జాయ్ని కూడా ఇస్తారు. కాబట్టి స్వధర్మం ఏంటో తెలుసుకొని దాంట్లో మనం చేసుకున్నట్లయితే మనకి జ్ఞానం పెరుగుతుంది. తర్వాత మనకి ఎంతో ఎంజాయ్మెంట్ కూడా వస్తుంది.
ఇది అమ్మ భగవాన్ బోధించిన సత్యం. థ్యాంక్ యూ.